ఎవడైనా రోజు యుద్ధాలు చేయాలని ఎందుకు కోరుకుంటాడు? ఇజ్రాయెల్‌ని యుద్ధోన్మాదిగా చూపించేటటువంటి ఒక దిక్కుమాలిన నేరేటివ్ థింకింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా చేసేది కమ్యూనిస్టులు. వీళ్ళ బుద్ధిలో ఉన్నటువంటి లోపం అది. వాస్తవంగా ఇజ్రాయెల్ తన అస్తిత్వం కోసం పోరాడుతోంది. చుట్టూ 14 ముస్లిం దేశాల మధ్యలో ఉన్నటువంటి ఏకైక యూదు దేశం. ఆ మతానికి సంబంధం లేని దేశం. తన బ్రతుకేదో తను బ్రతుకుతుంటే నిరంతరం ఆనాడు ఇజ్రాయెల్‌ని నాశనం చేయడానికి 7, 8 దేశాలు కలిపి కుట్ర పన్నితే తిప్పి కొట్టడానికి యుద్ధం చేయడం ప్రారంభించింది. ఆ రోజు నుండి అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసమే పోరాడుతోంది. ఆ ప్రాంతంలో అందుకనే అమెరికా కూడా ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇదే ఇజ్రాయెల్ అనేటటువంటిది లేకపోతే అమెరికాను కూడా మింగేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇజ్రాయెల్‌కి సంబంధించి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిజమైన యుద్ధోన్మాదులు ఆ చుట్టూ ఉన్నటువంటి ముస్లిం దేశాలు తప్పించి ఇజ్రాయెల్ కాదు అన్నటువంటి విషయాన్ని బిల్ క్లింటన్ చెప్పుకొచ్చారు. తాజాగా జరిగినటువంటి ఒక మీటింగ్‌లో అధికారికంగా చెప్పుకొచ్చారు. 2000 సంవత్సరంలో పాలస్తీనాకి ఇజ్రాయెల్ ఒక ఆఫర్ చేసింది. టోటల్ వెస్ట్ బ్యాంక్ మొత్తం అలాగే ఈస్ట్ జెరూసలేం రాజధానిగా వెస్ట్ బ్యాంక్ మొత్తంలో పాలస్తీనాను ఉంచుకోమని చెప్పింది. ఇజ్రాయెల్ దానికి ఒప్పుకుంది. మేమే ఆ ప్రపోజల్ తీసుకొచ్చాం. కానీ పాలస్తీనా ఒప్పుకోలేదు. వాళ్ళకి నిజంగా వాళ్ళ దేశంగా ఉండాలని ఏం లేదు. వాళ్ళకి పాలస్తీనియన్లకి 24 గంటలు కూడా యుద్ధమే కావాలి, ఒక ఉన్మాదం కావాలి అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. ఇజ్రాయలీస్ని చంపడానికే వాళ్ళు 24 గంటలు తప్పిస్తుంటారు. అది తప్పించి మరేం లేదన్న విషయం స్పష్టం చేశారు.